మీ పేరు? బొత్తులు వేసిస్తున్నాం అండి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? పరిపాలన మాత్రం చాలా సూపర్గా ఉంది. అంటే ఏ రకంగా సూపర్ అంటారు? ఈ రంగ సూపర్ కానీ లేదంటే మొత్తం కానీ ఏంటి, అమరావతిని ఏంటి, పోలవరం ఏంటి, ఈ అన్ని ప్రయోజనాలు తీసుకొస్తున్నాడు ఆయన. కానీ ఏంటంటే ఒక మాట ఏంటంటే ప్రజలకు ఇంకా ఏమి చూపించలేదు అంటున్నారు ప్రజలు. మరి ఆయన పది పోట్లు ఎవరికో తెలియట్లేదు. అంటే నాకు ఏంటంటే జర్నల్ డైలీ పేపర్ చదువుతాను, టీవీలు చూస్తాను, అన్నీ చూస్తాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. నాకు ప్రభుత్వంలో పొరపాటు అన్నది ఏమీ లేదు. అంటే పొరపాటు లేకపోవడం అంటే ఇస్తానన్న పథకాలు ఎంతవరకు వస్తుందంటారు ఇప్పుడు? ఏదండి పథకాలు ఈ మా డబ్బులు మనం ఖర్చుగా వస్తున్నాను. పింఛన్ డబ్బులు వస్తున్నాయి, మోడీ గారు వేసిన డబ్బులు ఇవాళ వచ్చినాయి. మోడీ గారు మరి దీనికి సంబంధించి వేసారండి. ఆ డబ్బులు మొత్తం వచ్చినాయి డబ్బులు అయ్యి. దానికోసం ప్రాబ్లం ఏమీ లేదు. లేదండి. ఆయన ఈ అమలు చేసినవి అన్నీ మాకు అందుబాటులోనే వస్తున్నాయి. మాకు నేను తెచ్చేసుకున్నానండి. అప్పుడు ఫస్ట్ తారీఖునే తెచ్చేసుకున్నాను నేను. ఏదన్నా ముందు 850 రూపాయలు కట్టించుకుంటున్నారండి. 24 గంటలు పడతాయన్నారు. ఆ డబ్బులు ఇంకా పడలేదండి. మరి అది ఫస్ట్ తారీఖున తీసుకున్నాను. ఈ వేళకి 26 రోజులు. డబ్బులు పట్టలేదు కదా, మీరు అడగడం జరుగుతుందండి. అదేమో పంచాయతీ గడికి వెళ్ళి ఏదో వేసి వేయించుకోమంటున్నారు. మనకు అది వెళ్దాం, రేపు వెళ్దాం కదా అని చెప్పేసి వస్తున్నాను. ఉచిత ఇసుకన్నారు కదా, అందుబాటులోకి వస్తుందంటారు? ఉచిత ఇసుకండి. అది కొన్ని దిక్కులు వస్తుంది, కొన్ని దిక్కులు రావట్లేదు. కొన్ని దిక్కులు వస్తుందండి. మా రాజుల తాలూకులో మాత్రం ఉచిత ఇసుక అన్నది ఇంకా రాలేదండి. దాని గురించి ఎవరో ఏదో చేశారనండి. ఎవరో కోర్టులో స్టే చేశారంట, రాజులు తీయొద్దని. దాని గురించి మాత్రం ఇంకా రాజులు రీచ్ మొదలెట్లేదండి. ఇంకా మద్యం రేట్లు అంటే ఈ మద్యం దానికి వెళ్ళట్లేదండి, తగ్గినాయండి. తగ్గినాయి అన్నారండి. మరి సరుకుల రేట్లు బాగా పెంచేశారంట కదా వీళ్ళు వచ్చాక? వచ్చాక ఏమి పెంచడం ఏమీ లేదండి. ఇది ఏమీ పెద్ద ఏమీ లేదండి. ఇది చూసాను. పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది? ఏమీ లేదండి. మనకు ఎప్పుడు పథకాలు ఏమి అందుకోలేదండి. ఆ పింఛన్ డబ్బులు ఒకటి తప్ప మాకు రెండో పథకం ఏమీ లేదు. నాకు పట్టా ఇచ్చారు, పట్టాలో ఇల్లు కట్టిస్తానన్నారు, అది లేదు. మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమన్నా కట్టిస్తారేమో అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి అదండి. మరి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడడం జరిగిందా? ఏదండి ఇప్పుడు ఏంటి ఈ ప్రభుత్వంలోగా ఇంకేం జరగలేదండి. ఆ పరిపాలన కంటే మనకు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దాకుండే పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది. గతంలోనే బాగుందండి కదా పేద ప్రజలకి. అయ్యండి ఎవరికో బాగుండొచ్చు, కానీ మాకు మాత్రం గత ప్రభుత్వం గురించి అసలు మీరు ఏం చెప్పినా నేను ఆ ప్రభుత్వం గురించి చెప్పను. ఎందుకు హింసపడ్డాం కాబట్టి, ఆ ప్రభుత్వంలో హింసపడ్డాం కాబట్టి. ఏ రకంగా అంటే ఇల్లు కట్టేస్తానన్నాడు, ఇల్లు లేదు. ఏదో లోన్ ఎత్తానన్నారు, లోన్ లేదు. ఇంక దాని గురించి ఇంకేం చెప్పమను. ఈయన వచ్చాక మాత్రం బాగుంది. మాకేంటంటే ప్రజల్లో కాంట ఇప్పుడు ఏంటంటే ఈ ఇల్లు కట్టించేసి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి వాగ్దానాలు చేసి అన్నీ చేసి పేదలను వదిలేసాడు ఆయన. మన ప్రభుత్వంలో కనుక ఏదన్నా చేస్తారని చెప్పి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.